హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. మేము బాగున్నాం, మీరంతా కూడా బాగుండాలని ఆశిస్తున్నాం. మేమైతే నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు ఆల్రెడీ తెలిసిందే కదా, దసరా అంటేనే బెజవాడ, బెజవాడ అంటేనే మన దుర్గమ్మ. మేము కూడా ఒకరోజు దర్శనం చేసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈసారి చాలా ఆర్గనైజ్డ్గా కూడా అనిపించింది అనమాట. సో ఇయర్ మనకి టెంపుల్ దర్శనంతో పాటు వేరే ఏమంటారు దసరా యాక్టివిటీస్ కూడా చాలా పెట్టారనమాట. లైక్ హెలికాప్టర్ రైడ్ కానీ వాటర్ రైడ్స్. బట్ వాటర్ రైడ్స్ కొంచెం బికాస్ ఆఫ్ రెయిన్స్ ఆపేశారంట. ఈ దసరా సంబరాలని చాలా ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. మా విజయవాడ అయితే ఫుల్ కలకల్లాడిపోతుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్కసారి దర్శనం చేసుకున్న అమ్మవారు అలా మా కళ్ళల్లో ఉండిపోయేలా అంత బాగున్నారు. సో ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయింది కదా, దసరా కోసం మా షాపింగ్ అనమాట. సో ఎక్కువ డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటున్నా. నేను ఒక డ్రెస్, తన్వి 1 or 2 డ్రెస్సెస్. తన్వికి అయితే కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు స్పెసిఫిక్గా నేను 1 డ్రెస్సే అని అనుకుంటున్నానంటే, ఇయర్ నా నార్మల్ రెగ్యులర్ పండగ డ్రెస్సెస్తో పాటు మా మమ్మీ శారీని లాంగ్ ఫ్రాక్గా కూడా స్టైల్ చేద్దాం అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 2 శారీస్ ఉన్నాయి నా దగ్గర. ఆ 2 శారీస్లో ఏదైనా 1 శారీ. ఆ శారీ ఏంటి, ఏది నాకు సెట్ అవుతుంది అన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఆ శారీ ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ. శారీ మొత్తం ఇట్లా పింక్ అనమాట. ఫుల్ నాకు చాలా నచ్చింది ఈ శారీ. మా అమ్మ దగ్గర నుంచి ఇలాంటి శారీస్ నేను బోల్డ్ తీసేసుకుంటూ ఉంటాను. సో ఐ రియల్లీ లైక్ దిస్ వన్. ఇది ఒక శారీ. ఇట్లా నా మీద వేసుకుంటే లాంగ్ ఫ్రాక్కి ఎలా ఉంటుందో మీరు కమెంట్స్లో షేర్ చేయండి నాతో. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో నెక్స్ట్ వన్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేయాలి కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ లైట్ అయిపోతుందా నా మీద 2 అనే డౌట్ కూడా ఉందన్నమాట. అలా అని ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. సో శారీస్తో అయితే కట్టుకోవడం చాలా కష్టం కదా, అందుకని ఈ శారీ ఏది బాగుంది స్లోగా. సో మీరైతే ఏ శారీ సజెస్ట్ చేస్తారు? యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. వెంకీని అడిగాను అనమాట ఏ శారీ తీసుకోను అని చెప్పి. ఐ మీన్ ఏ శారీని స్టిచ్ చేసుకోను అని. వెంకీకి ఈ శారీ, 2 శారీలు బాగున్నాయి, ఏదైనా నీ ఇష్టం అని అన్నారు. కానీ గెస్ చేయండి వెంకీ ఏ శారీ చెప్పుంటారో. మోస్ట్ లైక్లీ పింక్ అనే అనుకుంటారు కదా, ఎందుకంటే గర్ల్స్ కలర్ కాబట్టి. తను కూడా అదే చెప్పాడు, బాగుంది 2 శారీస్ బాగున్నాయి, బట్ ఫస్ట్ పింక్తో స్టార్ట్ చేయి అని అన్నారు. షాపింగ్కి వెళ్ళడానికి నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. కొత్త లిప్స్టిక్ ట్రై చేస్తున్నాను అనమాట. అది ఎలా ఉందో మీరే చెప్పండి. నాకైతే నా దగ్గర అయితే అంతకుముందు చాలానే ఉండేవి, బట్ రీసెంట్గా నేనైతే ఓన్లీ ఒక్క లిప్స్టికే యూజ్ చేసినాను, లాక్మీది. బట్ సేల్ ఉంది కదా అని చెప్పి మెబ్లిన్ది కూడా తీసుకున్నా. కలర్ అయితే చాలా బాగానే అనిపించింది, కానీ బట్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. నా ప్రీవియస్ లిప్స్టిక్ చాలా లైట్, అలా అని చెప్పి చాలా ఎక్కువసేపు అయితే ఉండదు, అదే ప్రాబ్లం. లిప్ డ్యామేజ్ కూడా లేదు. అండ్ ఫైనలీ ఇదే నా అవుట్ఫిట్. వీటి లింక్స్ కూడా కావాలంటే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ నిద్రపోలేదనమాట, ఇంకా అందుకనే ఈవినింగ్ నిద్రపోతుంది. సరేలే మేము రెడీ అయ్యే లోపు తను నిద్రపోనిద్దామని చెప్పి ఇంకా అలా వదిలేసా. ఫైనల్లీ తన్వి గారిని కూడా నిద్ర లేపేసి రెడీ చేసాం. రీసెంట్గా బెంగళూరు వెళ్ళాం కదా, అక్కడ మ్యాక్స్లో ఈ టాప్ ఈ పేరు తీసుకున్నాం తన్వికి. బాగుంది కదా. సో ఇంకా లేట్ ఎందుకు, మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. స్పెసిఫిక్గా ఏ షాప్కి వెళ్ళాలి అనేం అనుకోలేదు. వెంకీ అయితే బచ్పనాకి కానీ కిడ్స్ వేర్కి కానీ వెళ్దామన్నాడు. ఎప్పుడు తన్వికి అంటే పార్టీ వేర్ టైప్ డ్రెస్సెస్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్తున్నాం. సౌత్ ఇండియాకి కానీ లక్కీకి కానీ వెళ్దామని అనుకుంటే ఇంకా లక్కీకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ లక్కీలో కలెక్షన్ బాగానే ఉన్నది, కానీ తన్వి అప్పుడే నిద్ర లేచింది కదా, అసలు డ్రెస్సెస్ ట్రై చేస్తుంటే చాలా ఏడ్చింది. దాంతోపాటు అక్కడ పైన బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట, డెకరేషన్ బటర్ఫ్లైస్, అవన్నీ కావాలి అని ఏడుస్తుంది అనమాట. బాగున్నాయి,
పిల్లల బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అంటే తను చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అందుకే ఓన్లీ వన్ డ్రెస్ ట్రై చేసాం. ఫెస్టివ్ సీజన్స్‌లో ఆఫర్స్ ఉంటాయనే గానీ నాకేమనిపిస్తదంటే ఆ టైంలో ఎక్కువ షాపింగ్ చేయకూడదు అనే ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అంటే అక్కడ సేల్స్ పర్సన్స్ చూపిచ్చి ఉంటారు కదా! పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చరనే ఫీలింగ్. అంటే చూపిచ్చడానికి ఎక్కువ ఐటెమ్స్ తీయడానికి. బట్ అయినా కూడా చాలా పేషెన్స్‌తో ఆమె బానే చూపిచ్చారు. ఇలాంటి డ్రెసెస్ ఈ కలర్ అయితే అసలు మేము వద్దు అని అనుకున్నాం. ఈ బ్లూ కూడా బావుంది తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఓకే. ఫైనల్‌గా మేము ఏ డ్రెస్ తీసుకున్నాం అన్నది లాస్ట్‌లో చూపిస్తాను. వెయిట్ చేయండి. మీరైతే మేము ఏ డ్రెస్ తీసుకొని ఉంటామో గెస్ చేయండి. ఇంతకీ నా షాపింగ్ చేద్దాం అని అనుకున్నాం కదా! అంటే ఇద్దరిది నాది తన్విది. బట్ నా షాపింగ్ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే తన్వి షాపింగ్‌కే చాలా టైం పట్టింది. ఆ పైన బటర్‌ఫ్లై కనిపించింది కదా! ఆ బటర్‌ఫ్లైయే కావాలని చాలా ఏడుస్తూ ఉంది. పార్టీ వేర్ లాంటిది ఎందుకు అనంటే ఎలాగో మా ఇంట్లో ఫంక్షన్ కూడా వస్తుంది. దివాళీ ఉంది, దసరా ఉంది, అన్నిటికీ సరిపోతుంది కదా అని చెప్పి ఒక పార్టీ వేర్, ఒక క్యాజువల్ వేర్ తీసుకుందాం అని అనుకున్నాం. అంటే ఫస్ట్ 2 పార్టీ వేరే అని అనుకున్నాం కానీ పార్టీ వేర్స్ పిల్లలు పాపం ఇబ్బంది పడుతుంటారు. కొంచెం సెమీ పార్టీ వేర్ లాంటిది తీసుకుంటే కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా! ఒకసారి పార్టీ వేర్ వేసిన తర్వాత కొంచెంసేపు ఆగి డ్రెస్ చేంజ్ చేసేయడానికి అని. లక్కీలో ఇది మా సెకండ్ వీడియో అనే చెప్పొచ్చు. నథింగ్ స్పాన్సర్డ్ అండి. ఫస్ట్ టైం నేను మమ్మీ తన్వి వెళ్ళాం. ఈసారి నేను వెంకీ తన్వి వెళ్ళాం. తన్వి నేను కామన్, థర్డ్ పర్సన్ మారుతూ ఉన్నారు. ఆ తర్వాత బచ్పన్నాకి వెళ్ళామన్నమాట. బచ్పన్నాకి వెళ్ళినప్పుడు ఫుల్ ఫామ్లోకి వచ్చేసింది తన్వి. లక్కీలో ఉన్నంతసేపు చాలా ఏడ్చింది కదా, బచ్పన్నాలో అటు ఇటు తిరిగి చాలా బాగా, అంటే స్టాఫ్ ఆర్ లైక్ వెరీ గుడ్. చాలా పేషెన్స్‌తో చాలా చూపిచ్చారు. చాలా బాగుందనమాట. బట్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే అంత గ్రేట్‌గా అనిపించలేదు. రెగ్యులర్ వేర్ అంటే సెమీ పార్టీ వేర్ కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి బచ్పన్నాలో. మీరు గనక తన్విది బార్సాల వీడియో చూసుంటే బార్సాలలో మేము ఫస్ట్ ఒక ఫ్రాక్ వేసాం కదా పింక్ కలర్‌ది, అది ఇక్కడే తీసుకున్నాం. అది కూడా చాలా బాగుంది. బట్ అది హార్డ్లీ 1 టైం వేసామన్నమాట. అప్పుడు చాలా చిన్న పాప కదా, తర్వాత అసలు ఆ డ్రెస్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఓవరాల్‌గా ఇక్కడ కూడా ఒక సెమీ పార్టీ వేర్ తీసుకున్నాం. ఇక్కడ పార్టీ వేర్ తీసుకోలేదు. ఎందుకంటే చెప్పా కదా పార్టీ వేర్స్ అంతా మేము అనుకున్న మోడల్స్ లేవు. ఇంకా ఫైనల్లీ తన్వి షాపింగ్ అయితే అయ్యిందనమాట. ఏ డ్రెస్సెస్ తీసుకున్నాము, ఏవి ఎక్కడ తీసుకున్నాము, వాటి ప్రైజెస్ అవంతా నేను లాస్ట్లో ఇంటికి వెళ్ళినాక చూపించాను. బొమ్మ నాకు చాలా నచ్చింది. దాని హెయిర్ చాలా బాగుంది కదా, తన్వికి చూపిస్తున్నా చూడు ఆ హెయిర్ అని. గర్ల్స్ షాపింగే కష్టం అంటే కిడ్స్ షాపింగ్ ఇంకా కష్టం అండి. అందుకనే ఓన్లీ తన్వి షాపింగ్ వరకే అయింది. మళ్ళీ నెక్స్ట్ నా షాపింగ్ కూడా ఉంది. అది ఎప్పుడు చేయాలో చూడాలన్నమాట. కార్ చూడంగానే తన్వి గడి బర్త్డే గుర్తొచ్చింది. బర్త్డే టైం ఎంట్రీ టైంలో కూడా కార్ పెట్టాం. బట్ తన కార్లో ఎక్కువసేపు లేదనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము 2 డ్రెస్సెస్ తీసుకున్నాం. నా డ్రెస్సెస్ తన్వి డ్రెస్సెస్ ఇద్దరిది తీసుకుందామని వెళ్ళాం కదా, కానీ నా షాపింగ్ అయితే అవ్వలేదు. ఓన్లీ తన్వికే టైం పట్టింది అనమాట. ఇంకా లేట్ అయిపోయింది, ఇప్పటికే 9:30 అయిపోయింది అని చెప్పి ఇంకా షాప్స్ క్లోజింగ్ టైంలో మనకి పెద్దగా ఏం చూపించారు కదా, అందుకని ఓన్లీ ఈ రోజుకి తన్వి డ్రెస్సెస్ వరకే పెట్టుకుందాం అని అనుకున్నా. ఎందుకంటే వన్ మోర్ థింగ్, నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉంది అనమాట దసరా కోసం. ఆ శారీ గురించి నేను మర్చిపోయాను. ఆ శారీ కూడా తర్వాత మేబీ దసరా రోజు వేసుకున్నప్పుడు చూపిస్తాను. అది కొత్త శారీ. సో ఇప్పుడు తన్వి గడికి ఏం తీసుకున్నామో అన్నది ఇప్పుడు చూపించేస్తా. ఒక డ్రెస్ బచ్పనాలో తీసుకున్నాం, ఇంకొకటి లక్కీలో తీసుకున్నాం. ఫస్ట్ లక్కీకి వెళ్ళాము, బట్ ఒకటే తీసుకున్నాం అక్కడ. ఇప్పుడు సో దిస్ ఇస్ వన్ డ్రెస్. ఒక నిమిషం. దిస్ ఇస్ వన్ డ్రెస్. ఇది ప్యూర్ వైట్, దాని మీద ఇట్లాగా క్యూట్ లిటిల్ ఏమంటారు, దీన్ని ఏమంటాం వెంకి, కోట్ ఇచ్చారనమాట. అసలు ఈ కోట్కి చిన్నగా వర్క్ ఉందనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో. ఎప్పటి నుంచో నాకు ఇలాంటి మెటీరియల్ అండ్ ఈ ప్యాటర్న్లో తన్వికి తీసుకోవాలి అని చెప్పి. సో ఈ డ్రెస్ నాకు ఎందుకో బాగా దివాళీకి సెట్ అవుతుంది. దివాళీకి ఆ లైటింగ్లో నైట్ టైం మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇదైతే దివాళీకి అని అనుకుంటున్నా యాజ్ ఆఫ్ నౌ. మరి ఏమవుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దసరాకి మాత్రం ఈ డ్రెస్ అని అనుకుంటున్నా. బట్ ఇది దసరాది దివాళీ కావచ్చు, దివాళీది దసరాకి కూడా అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద అదర్ వన్. దీనికి కూడా కోట్ వచ్చింది అనమాట. సో దీని మీద కూడా కోట్ ఇలా వస్తుంది. దీనికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. 3/4 కాదు, తన్వికి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ లాగే ఇచ్చాయి. ఒక్క నిమిషం.
ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా వస్తుంది. ఈ డ్రెస్ వేసినప్పుడు తన్వి ఫుల్ గొడవ చేసింది అనమాట. డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇది అరౌండ్ మనకి 2200 దాకా పడింది. అండ్ దిస్ వైట్ డ్రెస్ వచ్చేసరికి 1100 పడింది. ఓకే, షాపింగ్ అయిపోయింది. కొంచెం షాపింగ్ చేస్తున్నప్పుడు తన్వి గడ ఫుల్ గొడవ చేశాడు అనమాట. లక్కీలో అయితే ఏడుస్తూనే ఉంది, బచ్పన్నాలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.